ఫస్ట్ పేమెంట్ చేయండి సార్, నాకు బీపీ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేయండి. బీపీ లేస్తే హాస్పిటల్కి వెళ్ళండి బ్రదర్. మీరు నా మీద ఎందుకు చూపిస్తారు? సార్ పేమెంట్ అడిగాను నేను, ఊకేం అడగట్లే. ఇది రెండోసారి నేను ఫీడ్బ్యాక్ చేంజ్ చేయడం మీ సైడ్ నుండి. అదే కదా, అర్థమవుతుందా? మరి మీరు పేమెంట్ అడగకుండా తినడానికి వచ్చింది. అవును సార్, మరి పేమెంట్ అడిగితే ఏమంటున్నారు? మరి ఏమరుస్తున్నా అంటే ఎందుకు ఏ టైంలో అంటే పొద్దున్న ఫోన్ ఎత్తుతున్నావు ఏమన్నా నువ్వు? మరి ఎత్తకపోతే రేపు చేయు. రేపు నీకోసం డైలీ చేసి కూడా కూర్చుంటాను మరి నీకు. ఇంకెందుకు నువ్వు? అరే పోయి అడుక్కోపోరా నాయన, అడుక్కోపోయాడు. మీ అమ్మాయి అడుక్కొని పెట్టిరా ఇక్కడ? మీ అమ్మాయి అడుక్కుంటున్నారు కదా ఆల్రెడీ. మీ అమ్మ అడుక్కుంటుంది కాబట్టి కదా. నాలాంటి వాళ్ళ వల్ల నీకు జాబ్ ఉంది రాడా? నీ ఒక్కని వల్ల ఏం కాదు కానీ. నీ పేరేంద్రా? నా పేరు శ్రీకృష్ణారెడ్డి. అర్థమైందా? ఓకే, ఏం చేస్తావు చెప్పు. ఎంప్లాయ్ ఐడి కూడా చెప్పట్లే అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ని వైలేట్ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ ని బ్రేక్ చేసి మాట్లాడినప్పుడు కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. కోటకల్ మాట్లాడుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. 18 నా పేరు శ్రీకృష్ణ అండి. ఓకే, ఇక్కడ నుండి కాల్ చేస్తాను. సోమాజిగూడ బ్రాంచ్ నుండి. అది టైం అవుతుందంటే మా క్లోజింగ్స్ ఉన్నప్పుడు కూర్చుంటామండి. టైం 7 అవుతుంది సార్. ఎంత? 7. టైం తప్పుందా మీ దగ్గర? నా దగ్గర 7:30 అవుతుంది. అవుతుందండి, మరి కాల్ చేస్తాం. మనకు మీరే టైం ఎంత అవుతుందో మీరు చెప్పండి ఫస్ట్. అవును, 7:30 అవుతుందండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. పేమెంట్ ఏమైంది సార్? అది 18కి ఈరోజు చేస్తా అని చెప్పారు కదా. 18కి అని చెప్పలేదండి, నేను 25 అని చెప్పాను. 25 కాదన్నారండి, 18th లోపల అయిపోతుందని చెప్పారు. అరేంజ్ చేసి కడతా అని చెప్పారు. ఫీడ్బ్యాక్ రాసి పెట్టాను నేను ఆల్రెడీ. అరేంజ్ అవ్వలేదండి. అరేంజ్ అవ్వలేదు. 3 నెలల నుండి పేమెంట్ చేయట్లేదు మీరు అసలు. అర్థమవుతుందా? అవునండి. ఎంత ఉంది ఇప్పుడు? అది మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ఒక్క నిమిషం చెప్తున్నాను ఆగండి. 12,885 రూపీస్ ఉందండి. నాది ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ లేదండి, అవుట్ స్టాండింగ్ అదే ఉంది. ప్రిన్సిపల్ ఎంత అంటున్నా? చార్జెస్ లేకుండా? చార్జెస్ లేకుండా 10K ఉందండి. 10K ఉంది. ఓకే, ఇది నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం దీన్ని. అయితే 1 మంత్ కట్టండి ఇప్పుడు నాకు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు సెటిల్మెంట్కి వెళ్ళినాక ఇంకా 1 మంత్ కట్టడం ఏందండి? సెటిల్మెంట్ ఉండాలన్నా నా దగ్గర ఉండాలండి. ఇది నేనే క్లోజ్ చేయాలని నా దగ్గర పెట్టుకోవాలి కదా కేసు అనేది. మూవ్ చేసేయండి మీ దగ్గర లేకపోతే. ఎలా మూవ్ చేస్తాం? కమిట్మెంట్ దేనికి ఇచ్చాం మరి? కమిట్మెంట్ వస్తాయనుకుని ఇచ్చాను, ఇప్పుడు రాలేవు నాకు. వస్తుందంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తావా? ఏమన్నా ఇదేమన్నా ఏంది? నీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తావా? నువ్వు ఇష్టం వచ్చినట్టు 25కి 25 కట్టుకుంటా. కాబట్టి డబ్బులు అంటే అరేంజ్ చేసి కట్టాలి. తినడానికి వస్తున్నాయి మరి. ఎవడిచ్చాడు తినడానికి? తినడానికి మరి ఏం చేస్తున్నావు మరి తినకుండా? అంటే తినకుండానే ఉంటారా ఏంది? మళ్ళీ దానికి రావట్లేదు ఫుడ్, మరి దానికి వస్తున్నాయి కదా పైసలు. మరి దేనికి ఎందుకు రావు మరి పైసలు? కార్డు కట్టాలి. ఇప్పుడు మనం నా తిండి గురించి మాట్లాడుకుందాం, మరి డబ్బుల గురించి మర్చిపోయి. ఫస్ట్ పేమెంట్ చేయండి సార్, నాకు బీపీ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేయండి. బీపీ లేస్తే హాస్పిటల్కి వెళ్ళండి బ్రదర్. మీరు నా మీద ఎందుకు చూపిస్తారు? సార్ పేమెంట్ అడిగాను నేను, ఊకేం అడగట్లే. ఇది రెండోసారి నేను ఫీడ్బ్యాక్ చేంజ్ చేయడం మీ సైడ్ నుండి. అదే కదా, అర్థమవుతుందా? మరి మీరు పేమెంట్ అడగకుండా తినడానికి వచ్చింది. అవును సార్, మరి పేమెంట్ అడిగితే ఏమంటున్నారు? మరి ఏమరుస్తున్నా అంటే ఏ టైంలో అంటే పొద్దున్న ఫోన్ ఎత్తుతున్నావు ఏమన్నా నువ్వు? మరి ఎత్తకపోతే రేపు చేయు. రేపు నీకోసం డైలీ చేసి కూడా కూర్చుంటాను మరి నీకు. ఇంకెందుకు నువ్వు? అరే పోయి అడుక్కోపోరా నాయన, అడుక్కోపోయాడు. మీ అమ్మాయి అడుక్కొని పెట్టిరా ఇక్కడ? మీ అమ్మాయి అడుక్కుంటున్నారు కదా ఆల్రెడీ. మీ అమ్మ అడుక్కుంటుంది కాబట్టి కదా. నాలాంటి వాళ్ళ వల్ల నీకు జాబ్ ఉంది రాడా? నీ ఒక్కని వల్ల ఏం కాదు కానీ. నీ పేరేంద్రా? నా పేరు శ్రీకృష్ణారెడ్డి. అర్థమైందా? ఓకే, ఏం చేస్తావు? చెప్పు. ఎంప్లాయ్ ఐడి కూడా చెప్పట్లే అంతే. ఎంప్లాయ్ ఐడి తోటే నువ్వు ఏమన్నా కార్డు తీసుకున్నావా? మరి నువ్వేమన్నా ఎంప్లాయ్ ఐడి తోటి కార్డు తీసుకున్నావు అంటున్నాను. నువ్వేమన్నా కనగానికి ఎంప్లాయ్ ఐడి తోటి కార్డు తీసుకున్నావా? కోటక్ నుంచే చేస్తున్నావా? మరి కోటాక్ నుండి కాక మరి ఎక్కడ నుండి చేస్తున్నావు అనుకున్నావు? నాకు ప్రూఫ్ ఏంది నువ్వు చేస్తున్నావు అని? నువ్వు కార్డు తీసుకున్నావు, మళ్ళీ పేమెంట్ చేయడానికి ప్రూఫ్ కావాలా నీకేమన్నా? కార్డ్ నెంబర్ ఏంది? కార్డ్ నెంబర్ చెప్పు. ఏం కార్డ్ నెంబర్? నా కార్డ్ నెంబర్ చెప్తున్నావు, లాస్ట్ 4 digits చెప్పు. సరిపోయిందా? ఎప్పుడు తీసుకున్నా కార్డ్? నేను కార్డ్ ఎప్పుడు తీసుకున్నా? కార్డ్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాను, మా మేనేజర్ దగ్గర ఉంటాయి. అర్థమవుతుందా? మరి ఏం తెలుసుకోకుండా ఎందుకు నువ్వు చేసినావు? నాకు పీకేలాగా మాట్లాడకుండా ఫస్ట్ పేమెంట్ చేయి, ఎక్కువ మాట్లాడక. అరే ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఏం బిక్తారా నువ్వు? బొచ్చు బిల్లు రావచ్చు. చెప్పు నాకు. సోమాజిగూడ బ్రాంచ్ రా. సోమాజిగూడ ఉన్నావా ఇప్పుడు? ఉన్నవారా ఇప్పుడు? ఫస్ట్ పేమెంట్ చేయి. ఉన్నవారా ఇప్పుడు? ఫస్ట్ పేమెంట్ చేసి మాట్లాడుతున్నావా ఇప్పుడు? ఫస్ట్ పేమెంట్ చేయంటున్నా. నాకు ఎన్ని? అరే బోషిడీకే ఉన్నావా నువ్వు? ఫస్ట్ పేమెంట్ చేయండి. సోమాజిగూడలో ఉన్నవారా బోషిడీకే? నువ్వు దొంగలాగా పేమెంట్ చేయకుండా 3 నెలలు అవుతుంది పేమెంట్ చేయక. అర్థమవుతుందా? అరే ఎదురుంగి వచ్చినప్పుడు మాట్లాడరా.
నేను నీకు ఎదురుగా వస్తా. సోమాజి కూడా ఉన్నావు ఇప్పుడు నువ్వు. ఫస్ట్ పేమెంట్ చేసినాక అరే, కనబడు. నువ్వు సోమాజి ఏ కూడా ఉన్నావా? ఫస్ట్ హలో 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 సార్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఏం లేదు సార్, పేమెంట్ పెండింగ్ ఉన్నది ఏదో మాట్లాడాను. ఆ, చెప్పేదంటే సెటిల్మెంట్ ఇచ్చాను, క్లోజ్ చేసుకోండి. చేద్దాం సార్, సెటిల్మెంటే చేద్దాము. ఆ, దాని ముందు ఒక కంప్లైంట్ చేశాను నేను, దానికి రెజల్యూషన్ ఏంటి అని వెయిట్ చేస్తాను. సార్ ఇప్పుడు దానికి ముందు ఏం జరిగిందో మనకు ఐడియా ఉండదు సార్, ఓకేనా? ఏమంటే ఇప్పుడు అదే recovery ఇప్పుడు 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 మీరు లీగల్ డిపార్ట్మెంట్ అంటున్నారు కదా, ఆ, మీరు డిఎంఐ ఎంప్లాయా లేదంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ నుంచా? లేదు మాది డైరెక్ట్ సార్, డైరెక్ట్ డిఎంఐ. డిఎంఐ కదా. నేను డిఎంఐకి యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐకి ఒక కంప్లైంట్ రైజ్ చేశా. దానికి రెజల్యూషన్ ఇప్పటిదాకా లేదు. మీరు లీగల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏమని పెట్టారు సార్ మీరు కంప్లైంట్? ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ పెట్టాను సార్. ఒకసారి అదే దాని గురించి మీకు ఫార్వర్డ్ చేద్దాం, వాట్సాప్లోనే వెయిట్ చేస్తున్నాను. ఇదో మీరే ఏం కాల్ రికార్డ్ ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా ఎగ్జిక్యూటివ్ కానీ మాట్లాడారా, కలెక్షన్ అవును మాట్లాడారా? అవును అవును. ఓకే ఓకే, చెప్పండి సార్. అదే ఆ కాల్ రికార్డింగ్స్ కంప్లైంట్ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తా. వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకున్నారో తెలిస్తే మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటేనే మీరు పేమెంట్ కడతా అంటున్నారు. అవును అవును. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పి మనం లోన్ తీసుకోలేదు కదా సార్. సార్ మీరు లీగల్ అంటున్నారు, ఈ విధంగా మాట్లాడచ్చా మీరు? లేదు సార్, ఎప్పుడో పెట్టాను, నాకు ఇంకా రాలేదు, దానికోసమే వెయిట్ చేస్తున్నానంటే అంటే మనం యాక్షన్ తీసుకోరా? యాక్షన్ తీసుకోరా సార్ మీరు? యాక్షన్ తీసుకోరా? యాక్షన్ తీసుకున్నాక సార్ 100 మంది వర్క్ చేస్తా ఉంటాడు సార్. వాడేమో 10,000 7,000 పనిచేసేవాడు ఉంటాడు. వాడు ఏదో పోయి మాట్లాడి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకని నా ఫైనాన్స్ లోన్ పేమెంట్ కట్టకుండా ఉంటారా సార్ ఇది? ఓకే, మీ రెస్పాన్సిబిలిటీ ఏముండదా మీకు? వాళ్ళపైన యాక్షన్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏముండదు? ఉంటారంటే ఇంక ఒకటే జాబ్ నుంచి బయట తీసేస్తున్నాయి సార్, ఇంకా అదే కదా. కానీ ఏజెన్సీ పైన ఎలాంటి యాక్షన్ ఉండదా సార్? అదే అంటున్నాను, ఏజెన్సీ కలెక్షన్ పర్సన్ ఫీల్డ్ పర్సన్ ఉంటారు చాలా మంది. ఒకడు 1 నెల ఉంటాడు, ఒకడు 2 నెలలు ఉంటాడు. వాడు ఉంటాడా పోతాడో మనకు తెలియదు. లోన్ ఇచ్చింది మనము, మన పర్సన్ కింద మనం లోన్ ఇచ్చినాము. దాని గురించి మాట్లాడండి, నేను సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేపిస్తాను అంటున్నాను. సరే సార్, ఇప్పుడు ఏం తీసుకుంటారు ఇవన్నీ ఎందుకు సార్ మనకి? సార్ ఆ ఏజెన్సీ పైన యాక్షన్ తీసుకుంటే నేను దీని గురించి ఫర్దర్ గా మాట్లాడతాను. లేదు సార్, మనకు ఐడియా ఉంది సార్, ఫర్దర్ గా నేను పంపిస్తాను. నేను డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తా, షేర్ చేస్తా. ఏజెన్సీ డీటెయిల్ అని అడుగుతున్నాను సార్, నాకెందుకు డీటెయిల్? వాడుకున్నావు పేమెంట్ రీఫండ్ చేయండి సార్, దానికోసమే అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఇల్లీగల్ పని చేశారు అని మీకు సంబంధం లేదు. కావాలి నాకు, ఇది కావాలి, ఇవన్నీ ఎందుకు సార్? అనవసరం సార్ ఇవన్నీ. మీకు అనవసరమా? మాకు అనవసరం, అదే అంటున్నాను కదా. వాడు ఎవడో తిట్టాడు వెళ్ళిపోయాడంటే ఇంక నాకు నేను ఇచ్చిన పేమెంట్ లోనికి రీఫండ్ చేయకుండా ఉన్నారు కదా ఇన్ని రోజులు. దాని గురించి మాట్లాడండి. ఏమైనా హెల్ప్ కావాలా చెప్పండి సార్, సెటిల్మెంట్ కావాలా, సెటిల్మెంట్ ఇస్తాను, క్లోజ్ చేసుకోండి. సెటిల్మెంటే చేద్దాం సార్, నేను అది కాదనట్లేదు. మీరు లీగల్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఒక కస్టమర్ డిఫాల్ట్ అయితే వీఆర్ అబైడ్ బై లా. దానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గురించి మనం మాట్లాడకూడదు, ఆర్బీఐ రూల్స్ గురించి మనం మాట్లాడకూడదు. మనం ఒక డిఫాల్ట్ అనమాట. ఓకే ఓకే, ఆర్బీఐ రూల్స్ డిఫాల్టర్స్ పనిచేయవా? మనం డిఫాల్ట్ ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడకూడదు. ఓకే ఓకే, వినండి. కరెక్ట్ ఈసీఎస్ క్లియర్ చేస్తున్నారంటే ఎవడు ఎందుకు వచ్చి మాట్లాడతారు నడి మధ్యలో? థర్డ్ పార్టీ ఎందుకు వస్తారు నడి మధ్యలో? ఈసీఎస్ క్లియర్ అయితే ఓకే, ఈసీఎస్ క్లియర్ అవ్వబోయే కదా, ఎవడో వచ్చి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ కూడా ఎలా మాట్లాడాలి అన్నది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో మాట్లాడాలి. మీరేం మాట్లాడారు, వాడేం మాట్లాడారు మనకు ఐడియా ఉండదు సార్. నేను అది మీకు షేర్ చేస్తాను సార్, ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తా. 2025లో స్టాప్ చేశారు లోన్ అమౌంట్. సార్ మీరైనా మాట్లాడండి, నేనైనా మాట్లాడతా. ఎందుకంటే మనం ఎదురెదురు లేము. ఎదురెదురు ఉంటే మీ వాయిస్ నా వాయిస్ క్లారిటీ ఉంటుంది. ఫోన్ లో మాట్లాడుతున్నారు. మీరు లాస్ట్ కి ఏమడుగుతారు? లాస్ట్ ఫైనల్ గా వాడికి ఏం పనిష్మెంట్ ఇస్తారు ఇది అడుగుతారు, కరెక్టేనా? అవును, వాడు లేడు అనమాట, ఇది ఫైనల్ అమౌంట్. మీరు ఎట్లా చెప్తారు వాడు లేడు ఉన్నాడు అని? మరి ఇప్పుడు కేసు సార్, కేసు ఎక్కడ ఉన్నది ఇప్పుడు అంటున్నారు? ఎక్కడుంది? రికవరీ దానికి అయిపోయినది. వాడు ఎవడో బకెట్ లో మాట్లాడి ఉంటారు, లైవ్ లో మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు అయిపోయినది, సంవత్సరం పైన అయిపోయినది. నువ్వు పేమెంట్ కట్టకుండా తిరుక్కుంటా నాకు వాడు వస్తే మాట్లాడతాను, వీడు వస్తే మాట్లాడుతున్నప్పుడు నేను ఇచ్చిన లోన్ ఇచ్చింది సార్, మేము ఇచ్చాం సార్ లోన్. సరే సార్, ఒకసారి మీ ఐడి ప్రూఫ్ పెట్టగలరా? ఐడి ప్రూఫ్ సార్, ఒకసారి డేటా బ్రాంచ్కి వచ్చాను సార్. మీకు ఐడి ఏ బ్రాంచ్కి రమ్మంటారు? ఏ బ్రాంచ్కి రమ్మంటారు? ఒక నిమిషం సార్, మీకు నియర్ బై ఎక్కడ సార్ బ్రాంచ్ దగ్గర? చెప్పండి, ఏదో ఏ బ్రాంచ్ దగ్గర ఏ బ్రాంచ్ సార్ది? ఎందుకు సార్ వాడు ఎవడో మాట్లాడారు, వీడియో మాట్లాడి చెప్పి లోన్ అమౌంట్ కట్టకుండా ఎగ్గొట్టేది కరెక్ట్ కదా సార్? అది మీ సిబిలే కదా సార్ ప్రాబ్లం అవుతుంది. సార్ నా సిబిల్ ప్రాబ్లం అయినప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? అప్పుడు నాకు బాధ లేదు కదా సార్, నాకు అక్కడ తీసుకున్న అమౌంట్ రీఫండ్ చేసేయండి సార్. రీఫండ్ చేస్తాను. ఒకటి డిఫాల్ట్ అయినప్పుడు
దాని రికవరీ ప్రాసెస్ లో ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. వినండి, ఒకసారి మీరు కస్టమర్ ని పూర్తిగా మాట్లాడనివ్వకుండా మధ్యలో వర్డ్ యాడ్ చేస్తే clumsy అయిపోతుంది. రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. రూల్స్ అనేది మాట్లాడబాకండి. ఒక డిఫాల్ట్ మీరు ఒక డిఫాల్ట్ పర్సన్ అయితే So, రూల్స్ గురించి ఏం రూల్స్ అనేవి మాట్లాడడానికి కాదు, పేపర్ పైన రాసుకోవడానికి మాత్రమే ఉన్నాయి. సార్ మీరు జెన్యున్ ఉంటే రూల్స్ గురించి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నేను జెన్యున్ గా లేనని? అవును, నువ్వు జెన్యున్ కాదు కాబట్టి కదా ఇంత దూరం వచ్చినా. అదే సార్, ఎట్లా డిసైడ్ చేస్తారు? ఏ ప్రాసెస్ లో డిసైడ్ చేస్తారు జెన్యున్ కదా? కాబట్టే కదా సార్ ఎన్పిఏకి వచ్చినది. అవును, ఎన్పిఏ రైట్ ఆఫ్ అయింది, వింటేజ్ లో కూడా నడుస్తుంది. లేకపోతే మీరు లైవ్ లో మీరు ప్రాపర్లీ ఈసెస్ క్లియర్ చేసి ఉంటారు కదా, ఇలాగే మోసం చేసుకుంటా తిరుగుదాము. ఇప్పుడు మీరు లీగల్ డిపార్ట్మెంట్ నుంచి జడ్జ్ అయిపోయారు వెంటనే. ఎవరు అదే అంటున్నాను, మీరు పేమెంట్ కట్టుకోవడం మోసం చేయాలి కానీ మీరు 420 అయిపోయారు అంతే కదా. అదే మీరు ఇప్పుడు జడ్జి రోల్ ప్లే చేస్తున్నారు అయితే. అదే అంటున్నాను, మీరు 420 కరెక్ట్ అయినప్పుడు అందరినీ మోసం చేసేది 420 అంటారు, కరెక్టేనా? ఓకే, ఇంకా సార్ ఇంకా ఏముంది సార్, నువ్వు అందరి దగ్గర ఇలాగే మాట్లాడతాను. వాడు ఎవరు వస్తేనే కడతాను, ₹1 ₹2 వాడుకున్నావు, 3.5 నేను వాడు వస్తేనే కడతాను లేకపోతే కట్టను అనట్లా, నేను కడతా. ఇప్పుడు నాకు సార్ ఒకటి చట్టము న్యాయం అనేటివి ఉన్నాయి సార్. చట్టాల గురించి న్యాయాల గురించి మీరు మాట్లాడబాకండి సార్. నేను మాట్లాడకూడదా? డిఫాల్ట్ సార్ మీరు. సో డిఫాల్ట్ కోసం కాదు రూల్స్ రాసింది. మీ దగ్గర ఎలా పేమెంట్ కట్టించుకోవాలి, ఎలా అన్ని వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఎవరికి తెలుసు? విలేజ్ అడ్రస్ వచ్చే మాట్లాడతారు, ఓకేనా? ఎవరు ఎవరు ఇచ్చినోడు వస్తాడు, ఎవరంటే అదే పంపించండి. నేను మాట్లాడతా, నేను కలుస్తా, నేను ఎక్కడ సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇద్దరు కస్టమర్లు కూడా వాళ్ళ యొక్క రైట్స్ తెలుసుకొని వాళ్ళ రైట్స్ వైలేట్ అయినప్పుడు సో వాటి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మీ యొక్క రైట్స్ వైలేట్ చేసినప్పుడు, ఏజెంట్లు ఇల్లీగల్గా హ్యూమిలేట్ చేసినప్పుడు, హరాస్మెంట్ చేసినప్పుడు సో ప్రాపర్గా మీ యొక్క రైట్స్ కోసం మీరు క్వశ్చన్ చేయొచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.